హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ భావనాస్ కుకింగ్ అండ్ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారండి? 4 days తర్వాత మళ్ళీ వ్లాగ్ చేస్తున్నాను. ఈ వ్లాగ్ అయితే మా లక్కీ స్కూల్లో కాంపిటీషన్ ఉండిందండి, అంటే కుకింగ్ కాంపిటీషన్ ఉండింది. ఎమ్మి టమ్మీ విత్ మమ్మీ. ఇందులో అయితే వితౌట్ ఫైర్ చేయాలండి, అంటే స్టవ్ పైన చేయకూడదు, స్టవ్ లేకుండా వంట చేయాలని చెప్పారు. నేనైతే ఇంకా ఇంట్లో నుంచి ఏమేమి కావాలి అని నేను తెచ్చుకున్నాను. ఎవరు వాళ్ళ సామాన్లు వాళ్ళు తెచ్చుకోవాలని చెప్పారు. ఇక్కడైతే మా ఆయన అలో చేయలేదండి లోపలికి, జెంట్స్ నాట్ అలోడ్ ఏమో తెలియదు మరి. మా ఆయన పాపం వీడియో తీయాలని చెప్పి స్టార్టింగ్ నుంచి వీడియో స్టార్ట్ చేశాడు. అక్కడైతే ఇంకా మా ఆయనకి లోపలికి ఎంట్రీ లేదనమాట. ఇంకా ఇక్కడైతే అడవి తెలిసిన ఆంటీ ఉన్నారు స్కూల్ దగ్గర. ఆంటీకి ఇచ్చారు ఫోన్ లోపల తీయమని వీడియో. ఆంటీ తీస్తున్నారు వీడియో. అయితే ఇక్కడ స్టవ్ లేకుండా చేయాలంటే చాలా తక్కువే ఉంటాయి వంటలు అయితే. ఇక్కడ స్టవ్ లేకుండా అంటే చాలామంది ఇక్కడ సలాడ్స్ బ్రెడ్తో ఇంకా ఏవేవో చేశారు. నేనైతే కొంచెం డిఫరెంట్గా చేద్దాం అనుకున్నాను. ఇంకా దానికోసమని నేను నువ్వులు ఉంటలు ఉంటాయి కదండి, నువ్వుల లడ్డు చేశాను అనమాట ఆ రోజు. నేను నువ్వుల లడ్డు అయితే ఇందులో బెల్లము, నువ్వులు అంటే కాల్షియం కదండి, అందుకోసం నేనైతే దీన్ని చూస్ చేసుకున్నాను. మా లక్కీ కూడా చాలా ఇష్టం అనమాట, దీన్ని బ్లాక్ లడ్డు అంటుంటాడు. ఇంకా ఈ నువ్వుల లడ్డు చేయాలంటే స్టవ్తో పని లేదు కదండి. నువ్వులు వేయించాలనుకుంటే అది మన ఇష్టం అనమాట, వేయించవచ్చు, లేకుంటే పచ్చివైనా వేసుకోవచ్చు. నేనైతే ఇలా పచ్చివే వేస్తున్నాను. పచ్చివి అంటే ఇంట్లోనే నేను మిక్సీకి వేసుకొని వచ్చాను, నువ్వులు ఒకటి మిక్సీకి వేసుకొచ్చాను. ఇంకా బెల్లం అయితే ఇక్కడ తురిమేది ఉంటుంది కదా, దాంతో తురుముతున్నాను బెల్లాన్ని. ఇంకా అక్కడ పెద్ద మేడం అయితే మాకు ముందే టైం ఇచ్చారండి, ఒక 45 నిమిషాలని. ఆ 45 నిమిషాల్లో మేము మొత్తం వంట అంతా కంప్లీట్ చేయాలంట. ప్లస్ అది మొత్తం అంతా క్లీన్ చేసేసి మేము చేసిన వంటను ఒక ప్లేట్లో పెట్టి డెకరేట్ చేయాలని చెప్పారు. అందుకే ఇక్కడ ఫాస్ట్గా చేసేస్తున్నా. మా లక్కీ కూడా హెల్ప్ చేస్తున్నారు ఇక్కడ నాకు. ముందు చెప్పారు మేడం అయితే ఇక్కడ దీంట్లో మీ పిల్లల్ని కూడా ఇన్వాల్వ్ చేయాలని చెప్పారు. అందుకే మా లక్కీని బాగా ఇన్వాల్వ్ చేశాను ఇక్కడ నేను. ఇంకా నేనైతే రోలు కూడా తెచ్చుకున్నానండి. ఏమంటే యాలకలు ఉంటాయి కదా, యాలకలు దంచుకోవాలని రోలు తెచ్చుకున్నాను. ఇంకా అక్కడ వచ్చిన వాళ్ళందరూ మేడం టైం స్టార్ట్ అనేసరికి ఎవరి పాటికి వాళ్ళు బిజీ అయిపోయారండి. ఎవరి పాటికి వాళ్ళు తెచ్చుకున్న ఐటమ్స్ ఉంటాయి కదా, దానంతా చేయడం స్టార్ట్ చేసేసారు. మా పాటికి మేము బిజీ అయిపోయాము. లక్కీ కూడా హెల్ప్ చేస్తున్నాడు ఇక్కడ. ఏమంటే లక్కీ కూడా తురమాలని చెప్తాడు, అది నాకు భయం అనమాట, ఏమంటే కోసుకుంటుందేమో అని చెప్పి. ఇంకా నేనైతే ఇందులోకి కొబ్బరి ఉంటుంది కదా, ఎండు కొబ్బరి, దాన్ని ఇంట్లోనే తురుముకొని వచ్చాను. ఇక్కడ దానికి టైం ఎక్కువ పడుతుంది కదా, ఎండు కొబ్బరి తురమాలనే దానికి టైం ఎక్కువ పడుతుందని అది ఇంట్లోనే తురుముకొని వచ్చాను. నువ్వులు మిక్సీకి వేసుకొని వచ్చాను. ఇక్కడికి వచ్చాక బెల్లం తురుముకున్నాను, యాలకులు అవి కొంచెం తంచుకున్నాను. బెల్లం తురిమేది అయితే ఇక్కడికి వచ్చి చేసుకున్నానండి, కానీ అది కూడా టైం ఎక్కువ పడుతుంది కదా, తురుముకోవాలి కదా బాగా బెల్లాన్ని కూడా. అది తురుముకున్నాక కూడా ఇంకా నువ్వుల పిండి అవన్నీ వేసి బాగా కలపాలి, మళ్ళీ వంటలు కూడా చేయాలి కదా, దానికి కూడా టైం ఎక్కువే పడుతుంది. నాకైతే కరెక్ట్గా టైం సరిపోయిందండి. వాళ్ళు ఇచ్చిన టైంకి నేను మొత్తము చేసేసుకున్నాను, లడ్లు చేసేసాను. తర్వాత టేబుల్ పైన మొత్తం అంతా క్లీన్ చేసేసి ఒక ప్లేట్లో కూడా పెట్టేశాను. ఇక్కడేమో వీడియో మొత్తం నన్నే ఫోకస్ చేసి తీస్తున్నారండి వీడియో అయితే. ఇంకా పెద్ద మేడం వచ్చేసి వీడియో స్టాప్ చేయమని చెప్పారు, అందుకే వీడియో అయితే స్టార్ట్ చేశారు అక్కడి నుంచి. ఫైనల్లీ వాళ్ళు ఇచ్చిన టైం అయితే కంప్లీట్ అయిపోయిందండి. అందరు రెడీగా ఉన్నారు డెకరేట్ చేసేసి ప్లేట్లలో. ఇది వచ్చేసి మా ఆయన తీశాడు వీడియో లాస్ట్లో. ఇంకా ఇక్కడ జడ్జిమెంట్ ఇవ్వాలి కదండి, జడ్జిమెంట్ కోసం అక్కడ మేడమ్స్ ఉంటారు కదా, మేడమ్స్ వచ్చి మొత్తం టేస్ట్ చేయాలన్నమాట. అందరి దగ్గరికి వచ్చి టేస్ట్ చేయాలి. మేడమ్స్ వచ్చి టేస్ట్ చేసినా కూడా విన్నర్స్ ఎవరో చెప్పారంట. మార్చి 10th స్కూల్ డే ఉంది, ఆ రోజు చెప్తారంట విన్నర్స్ ఎవరో, ఫస్ట్ సెకండ్ థర్డ్ ఎవరో అని చెప్తారంట ఆ రోజు. ఇదేనండి నేను చేసిన నువ్వుల లడ్డు. వీడియో అయితే తీసుకోలేదు, ఫోటో మాత్రమే తీసుకున్నాను. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చాయండి, అందరూ బాగా మెచ్చుకున్నారు, చాలా బాగున్నాయని. ఇంకా చూడాలి ఆ రోజు ప్రైజ్ ఎవరికి వస్తుందో. ఆ రోజు స్కూల్ నుంచి ఇంటికి వెళ్ళాక ఇంకా చిత్రాన్నము అది ఆలు ఫ్రై చేసుకొని తిన్నాము. ఇంకా తినేసి ఇంకా కాసేపు పడుకున్నాం అనమాట మధ్యాహ్నము. ఇంకా పడుకున్నాక లేచి ఇలా సాయంత్రం బయటకు వెళ్తున్నామండి. ఎక్కడికంటే ఎగ్జిబిషన్కి వెళ్తున్నాం మేమున్న ఏరియాలో వైట్ ఫీల్డ్లోనే కాడుగుడి అనే ఒక ఏరియా ఉందండి. కాడుగుడిలో ఎగ్జిబిషన్ పెట్టారంట. అది ఎప్పటి నుంచి ఉందో ఏమో తెలియదు, కానీ మన తెలిసింది మాకు. ఇంకా మా లక్కీకి చెప్తే ఇంకా వెళ్దాం అని చెప్తున్నాడు. సరే ఇంకా ఎలాగో వీకెండ్ కదా, మా ఆయనకు ఆఫీస్ లేదు, మా లక్కీకి స్కూల్ లేదు అని ఇంకా ఆడికి స్టార్ట్ అయిపోయాము. అక్కడికి పోయినాక తెలుస్తుంది మా లక్కీతో ఎలా ఉంటుందో ఏమో, ఎందుకంటే మా లక్కీ పుట్టినప్పటి నుంచి ఇదే ఫస్ట్ టైం అనమాట ఎగ్జిబిషన్కి వెళ్ళడము. ఇంకా ఆటోలో వెళ్తూ ఉంటే ట్రాఫిక్ జామ్ అవుతూనే ఉన్నింది. ఏమంటే అది పీక్స్ టైం కదా, అంటే అప్పుడు సాయంకాలం 6 ఏమో అయింది. ఇంకా అప్పుడు ట్రాఫిక్ జామ్ ఫుల్ అవుతూ ఉంటుందంట. అప్పుడు ఆఫీసుల నుంచి ఇంటికి వెళ్ళే వాళ్ళు ఉంటారు కదా, చాలామంది పనులకు పోయి ఇంటికి వెళ్ళేవారు ఉంటారు, దానివల్ల ట్రాఫిక్ జామ్ అయిపోతూ ఉంది. అక్కడ చూస్తున్నారు బస్ స్టాప్లో ఎంతమంది ఉన్నారో, బస్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు వాళ్ళైతే అక్కడ. మా ఆయన అదే చెప్తున్నాడు అప్పుడు నాతో, నా పరిస్థితి కూడా ఇంతే, రోజు బస్ కోసం వెయిట్ చేస్తూ ఉంటా, ఆ బస్ ఎప్పుడు వస్తుందో కూడా తెలియదు, ఆ బస్
ఎక్కితే ఇంకా ఫుల్ జనాలు ఉంటారంట, కూర్చోడానికి కూడా ప్లేస్ ఉండదంట, ఒక్కోసారి నిల్చొని రావాల్సి వస్తుందని చెప్తున్నాడు మా ఆయన. ఇందాక నేను చూపించాను కదా ట్రాఫిక్ జామ్ అక్కడ అయిందని, అక్కడ ఒక్కటే కాదండి, నేను ఎగ్జిబిషన్ పోయే దారిలో అయితే 2-3 సార్లు ఏమో అయింది ట్రాఫిక్ జామ్ అక్కడ. ఇంకా ఫైనల్ ఎగ్జిబిషన్కి అయితే వచ్చేసామండి. ఇదే నేను చెప్పిన ఎగ్జిబిషన్ ఏమో వచ్చేసి క్రిష్ ఫన్ అండ్ ఫెయిర్ ఎగ్జిబిషన్ అంట. ఇది ఇందాక చెప్పాను కదా లక్కీ పుట్టాక ఇదే ఫస్ట్ టైం అని చెప్పి ఎగ్జిబిషన్కి రావడము. లక్కీ ఒకటే కాదండి, నేను కూడా ఈ సెకండ్ టైం అనమాట ఎగ్జిబిషన్కి రావడము. అంటే లక్కీ పుట్టినాకని కాదు, నేను పెళ్ళైనాక ఈ సెకండ్ టైము మా ఆయనతో రావడము. అంటే పెళ్ళైన కొత్తలో ఏమో పెళ్ళైన 1 వీక్కి నేను మా ఆయన కలిసి ఎగ్జిబిషన్కి వెళ్ళాము. అప్పుడు ఇది సెకండ్ టైం మా ఆయనతో ఇలా రావడము. అంటే పెళ్ళికి ముందు చాలాసార్లు వెళ్ళినానండి ఎగ్జిబిషన్కి అయితే, అప్పుడు పెళ్ళి కాలేదు కదా, పెళ్ళైనాక ఈ సెకండ్ టైం అని చెప్తున్నాను. అయితే టికెట్ కౌంటర్ అండి, ఇక టికెట్ తీసుకోవాలి. పర్ పర్సన్కి 50 రూపీస్. చిన్నపిల్లలకైతే టికెట్ లేదంట, మా లక్కీకి టికెట్ తీసుకోలేదు. అంటే బిలో 5 ఇయర్స్ పిల్లలకి, అబో 5 ఇయర్స్ పిల్లలకి అయితే టికెట్ తీసుకోవాలి ఇక్కడ. మాకైతే ఇక్కడ టికెట్ రేటు చాలా మేలు అనిపించిందండి. కడపలో అప్పుడు మేము వెళ్ళినప్పుడు చాలా ఎక్కువ ఉండింది అనుకుంటా, పర్ పర్సన్కి 100 రూపీస్ ఎంతో ఉండింది. ఇక్కడ చాలా మేలు అనిపించింది. అక్కడ టికెట్ తీసుకున్నాక ఇక్కడ ఒకరు బయట ఉంటారండి కూర్చొని, వాళ్ళకి టికెట్ చూపించి మనం లోపలికి వెళ్ళాలి. ఇంకా ఎగ్జిబిషన్కి లోపల బయట అంతా ఫొటోస్ ఎలా పెట్టారంటే పిల్లలకి సంబంధించిన ఫోటోలే పెట్టారండి. అంటే పిల్లలు చూస్తూ ఉంటారు కదా కార్టూన్స్, అవన్నీ దానికి సంబంధించిన ఫోటోలే పెట్టారు. చోటా భీమ్ అని అలాంటివన్నీ పెట్టి ఉన్నారు. ఇంకా అవన్నీ చూస్తే మళ్ళీ ఏదో హ్యాపీనెస్ అనమాట. ఇంకా ఆయన చూస్తేనే పరిగెత్తుకుంటూ వెళ్తున్నారు దాని దగ్గరికి. ఇంకా లోపలికి ఎంటర్ అవ్వగానే మా లక్కీ చూసే ప్రోగ్రామ్సే ఉన్నాయండి. మా లక్కీ చూసే ప్రోగ్రామ్స్ అంటే మా లక్కీ చూసి ప్రోగ్రామ్స్లో ఫొటోస్ ఉన్నాయన్నమాట. ఆ 3-4 ప్రోగ్రామ్స్ చూస్తాడు కదా, ఆ ప్రోగ్రామ్స్ ఫొటోసే ఉన్నాయి లోపల. అందుకే మా లక్కీకి అంత హ్యాపీనెస్ వచ్చింది. ఇంకా ఇక్కడ చూడండి మళ్ళీ పరిగెత్తుకుంటూ వెళ్తున్నాడు కదా, ఇది వచ్చేసి మోనా అనమాట. మోనా ఏదో హాట్స్టార్లో ఏదో వస్తుంది, దాంట్లోనే వస్తుంది. అది చూసాడు 2-3 సార్లు, దాన్ని గుర్తుపెట్టుకొని దాని దగ్గరికి వెళ్ళాడు. దాని తర్వాత ఈ చోటా భీమ్ అంటే మళ్ళీ చాలా ఇష్టము, దాని దగ్గరికి వెళ్ళాడు. తర్వాత లోపలికి ఎంటర్ అవ్వగానే ఇలా బొమ్మలు అన్నీ పెట్టినారండి. ఫస్ట్ చూస్తేనే మా లక్కీకి బొమ్మలు కనిపించాయి కదా, బొమ్మలు కావాలని చెప్తున్నాడు. ఫస్ట్ షాపింగ్ కాదు, ముందు లోపలికి వెళ్ళి ఎగ్జిబిషన్లు అవన్నీ చూడాలని చెప్పామా, సరే అని ఫస్ట్ లోపలికి వెళ్దామని చెప్పాడు. మేము అలా చెప్పాం కదా మా లక్కీతో, ఫస్ట్ షాపింగ్ కాదు లోపలికి వెళ్ళాలి అని. నేను అదే ఫాలో అయ్యాడండి మా లక్కీ కూడా. నేను ఏదో చూస్తూ ఉన్నాను షాప్లో, అమ్మా ఫస్ట్ షాపింగ్ కాదు ముందు లోపలికి వెళ్ళాలని చెప్తున్నాడు నాతో. మా ఆయన అయితే ఎగ్జిబిషన్ మొత్తం వీడియో తీశాడండి, మొత్తం ఈ వీడియోలో షేర్ చేస్తాను. ఇక్కడ ఎగ్జిబిషన్ ఎలా ఉంటుందో, కానీ అంత పెద్ద ఎగ్జిబిషన్ అయితే కాదండి, కొంచెం చిన్నదే. ఎందుకంటే వీళ్ళకు ఇక్కడ మెయిన్ రోడ్లో పెట్టారు కదా, అంత ఎక్కువ స్పేస్ లేదేమో, అందుకే తక్కువ స్పేస్లో పెట్టారు ఎగ్జిబిషన్ ఇక్కడ. నేను ఇక్కడైతే మ్యూజిక్ పెట్టకుండా డైరెక్ట్ మాటలే పెట్టేద్దాం అనుకున్నాను, కానీ అక్కడక్కడ పాటలు పెట్టున్నారండి, ఏదో సాంగ్స్ పెట్టి ఉన్నారు. అది కాపీరైట్ క్లెయిమ్ కిందకి వచ్చేస్తుందని ఇంక అక్కడ మ్యూజిక్ యాడ్ చేస్తున్నాను నేను. ఇక్కడైతే ఊరగాయలు కూడా ఉన్నాయండి, అంత రకరకాలు ఉన్నాయి ఊరగాయలు అయితే, దాని పేర్లు కూడా నాకు తెలియదు. అవి మొత్తం నేను ఏదో తీసుకుందామని చూసాను, ఏదో ఒకటి తీసుకోవాలనుకున్నానా, కానీ మా ఆయన చెప్పాడు అది మొత్తం రాజస్థాన్ ఊరగాయలు, అవి టేస్ట్ ఎలా ఉంటాయో తెలియదు, ఎందుకంత మనం ధైర్యం చేయడం చెప్పి ఇంకా తీసుకోలేదు అక్కడ ఏం. నేను ఇక్కడైతే ఎక్కువ షాప్స్ ఏం లేవండి, కొన్ని షాప్సే ఉన్నాయి. ఆ షాప్స్లో కూడా ఎక్కువ బొమ్మలు ఉన్నాయన్నమాట. ఆ బొమ్మలు చూసి మా లక్కీ అయితే ఏవి కావాలని చెప్పలేదండి, ఏమంటే మా లక్కీకి ఏదో ఎగ్జైట్మెంట్లో ఉన్నాడు. బయట నుంచి వాడికి జైంట్ ఫీల్ అనిపించింది కదా, వాడు అది రావడమే ఫస్ట్ టైం, అది చూడడం ఫస్ట్ టైం కదా, అందుకు వాడు అవన్నీ చూసి ఫస్ట్ జైంట్ వీల్ దగ్గరికి వెళ్ళాలని చెప్తున్నాడు.
చాక ఒక షాప్ ఉన్నిందండి, ముగ్గులు వేసేదంతా ఉన్నింది ఇక్కడ. అంటే ముగ్గులకు సంబంధించిన ఇన్స్ట్రుమెంట్స్ అవన్నీ ఉన్నాయి. అవన్నీ అతను చూపిస్తున్నాడు అనమాట, ఎలా వేసుకోవాలి అదంతా చూపిస్తున్నాడు. మా ఆయన చెప్తున్నాడు, మీ దగ్గర అవన్నీ వస్తాయి, మా ఇంటికి వెళ్ళాక అవి రావని చెప్తున్నాడు. అదేం లేదు సార్, బాగా వస్తాయని చెప్తున్నాడు అతనేమో. మేము ఇంకా ఎగ్జిబిషన్ లోపలికి వెళ్ళలేదు కదా, అందుకే అక్కడ ఏం తీసుకోలేదు. మళ్ళీ బయటకు వచ్చేటప్పుడు తీసుకుందామని ఇంకా అక్కడ ఏం తీసుకోలేదండి. కొంచెం లోపలికి ఎంటర్ అవ్వగానే ఇలా కొన్ని గేమ్స్ ఉన్నాయండి లోపల. రింగ్స్ వేసే గేమ్, బాల్స్ వేసే గేమ్స్ అవన్నీ ఉన్నాయి. నేనైతే ఫస్ట్ ఇలా రింగ్స్ వేసే గేమ్ ఆడాలనుకున్నాను, అందుకే ఇలా రింగ్స్ గేమ్ ఆడానా. ఆ రింగ్స్ గేమ్ ఆడితే ఒక్కటి పడలేదండి, ఏదో ఒకటేమో పడింది అనుకున్నాను, కానీ అది కూడా సగమే పడిందని చెప్తున్నాడు అతను. మొత్తం 6 రింగులు ఏమో ఇచ్చాడండి అతను. నేనైతే 3 వేసాను, మా ఆయన 3 వేసాడు. నేను వేసిన 3 అయితే ఏవి పడలేదు. ఇంకా తర్వాత మా ఆయన ట్రై చేశాడు చూడండి, మా ఆయన వేసిన కూడా ఒకటి కూడా పడలేదు. నేను ముందైతే వాటిని చూసి ఇక్కడ ఏం బొమ్మలు లేవే, ఏమి ఇస్తారు వీళ్ళు రింగ్స్ వేస్తే అనుకున్నానా. అతను చెప్పాడు దాని మీద ఏదో నెంబర్ రాసున్నారండి. ఆ నెంబర్ దాని మీద ఏ నెంబర్ ఉంటే 20, 30 అలా ఉంటుంది కదా, ఆ నెంబర్ ప్రకారం మనకు డబ్బులు ఇస్తారంట. ఇక్కడ నేను చూడండి ఏదో డిసప్పాయింట్ అయినట్లు ఫేస్ పెట్టాను. మా ఆయనతో చెప్తున్నాను, ఒక్క రింగ్ కూడా పడలేదు, 6 రింగులు వేస్తా అని చెప్తున్నాను. అంతే కదండి, ఒకటి కూడా పడలేదు అసలు 6 రింగులలో. ఇంకా తర్వాత పక్కనే బాల్స్ గేమ్ ఉన్నింది. బాల్స్ అంటే బెలూన్స్ గేమ్ ఉన్నింది, గన్తో కలుస్తారు కదా, అది ఆ గేమ్ ఉన్నింది. అది కూడా ట్రై చేసాం మేము. అతను ముందైతే కాస్ట్ 100 రూపీస్ చెప్పాడండి. 100 రూపీసే దానికి అనుకున్నామా. 100కి 10 షార్ట్స్ అంటే మాకు అంత వద్దులే, 50 రూపీస్కి చాలు. ముందు అది పట్టదో తగులుతో తెలియదు కదా, ఒక 50 రూపీస్కి చాలు, ముందు అది ఇవ్వని చెప్పాము. సరే అని ఇంకా అతనికి గన్ ఇచ్చాడు. ఇందులో అయితే 5 షార్ట్స్ అంటా అండి. 5 షార్ట్స్ అంటే మా లక్కీ ట్రై చేస్తున్నాడు, మా లక్కీ ఇంకా మా ఆయన ఇద్దరు ట్రై చేస్తున్నారు. ఇందులో 4 ఏమో మా వాళ్ళు ట్రై చేశారు. లాస్ట్ షాట్ నేను ట్రై చేశాను. వీళ్ళు కొట్టిన 4 షాట్లు ఒకటేమో తగిలిందండి అంతే. తర్వాత నేను ఒక ట్రై చేశాను కదా, ఆ ఒకటిలో కూడా ఏం తగలలేదు. మా లక్కీ అయితే వాళ్ళ నాన్న చెప్తున్నాడు వైట్ కొట్టు నాన్న అని. వైట్ అస్సలు ఒకటే ఉందండి అందులో బాలు, అది యాడ్ తగులుతుంది చెప్పండి. తర్వాత దాని పక్కన ఇలా బాల్స్ గేమ్ ఉండింది. మనం ఒక నెంబర్ అని ఉంటాయి కదా అండి, ఆడ 1 to 4, 1 to ఏదో నెంబర్స్ ఉంటాయి, 1 to 6 నెంబర్స్ దాకా. కొన్ని ఒకటి తక్కువ నెంబర్లో వేస్తే మనకు మంచి ప్రైజ్ ఇస్తారు, కానీ ఎక్కువ నెంబర్లో అది పడిందంటే మనకు చిన్న ప్రైజ్ వస్తుందన్నమాట. నేను ట్రై చేశాను, నేను చూపిస్తానులేండి నాకు లాస్ట్కి ఏ ప్రైజ్ వచ్చిందో మీకు. మా ఆయన అయితే బాల్స్ అన్ని ఒకేసారి వేసేసాయి, ఏదో ఒక దాంట్లో పడతాయని చెప్తున్నాడు. అలా కాదు, నేను ఒక దాంట్లో వేస్తూ వచ్చానా. అతను అవన్నీ వేశాక అన్ని కౌంట్ చేసి ఒక నెంబర్ అని చెప్పాడు. ఆ నెంబర్కి ఏమొస్తుందా అని చూసారా, నాకు లాస్ట్కి ఏమొచ్చిందో క్లిబ్బులు వచ్చాయండి, బట్టలు పెట్టుకున్న క్లిబ్బులు వచ్చాయి. దీనికి అమౌంట్ వచ్చి 50 రూపీస్. ఇక్కడ ఏ గేమ్ అయినా 50 రూపీసే అంట. అక్కడ రింగ్స్ వేసాను కదా గేమ్, అది కూడా 50 రూపీసే. అలా గన్ షాట్ 50 రూపీసే, ఈ బాల్స్ గేమ్ కూడా 50 రూపీసే. మినీ ట్రైన్ ఉన్నిందండి. ఆ ట్రైన్లో ఎక్కాలంటే వాళ్ళకి చాలా భయపడ్డాడు. ముందు నేనే లాక్కొని వెళ్ళి కూర్చోబెట్టాను. ఏం కాదురా, నేను పక్కన కూర్చుంటారా అని చెప్పి నేను కూడా కూర్చున్నాను. ఇంకా వెళ్ళి ముందైతే చాలా భయపడ్డాడండి ఎక్కేదానికి. ఆ తర్వాత ఎక్కాక బాగానే కూర్చున్నాడు, చాలా హ్యాపీగానే ఉన్నాడు లోపల కూర్చున్నాక. నేను పక్కన ఉన్నాను కదా, కొంచెం ధైర్యంగా ఉన్నాడు. మా ఆయనకేమో ఫ్రంట్ సీట్లో కూర్చోవాలని, మళ్ళీ అయితే అతన్ని అడిగి మమ్మల్ని ఫ్రంట్ సీట్లో కూర్చోబెట్టి వీడియో తీస్తున్నాడు. దాని పక్కన ఎయిర్ బెలూన్ ఉన్నిందండి. ఇదైతే మా లక్కీ ఫస్ట్ టైం అండి, ఎప్పుడు ఎక్కలేదు, ఫస్ట్ టైం కదా. మా లక్కీ అసలు భయపడతాడు అనుకుంటాను, అస్సలు భయపడలేదు. నేను ఎక్కుతా అని చెప్పి ఇంక లోపలికి వెళ్ళాడు. ఎక్కడానికి చాలా ట్రై చేశాడు ముందు అయితే, అసలు ఎక్కలేకపోయాడు.
ఫస్ట్ ఎక్కినాడు, కింద పడ్డాడు. తర్వాత తన పక్కన ఎవరో ఒక పాప ఉండిందో ఆ పాపకు చెప్పాము కొంచెం హెల్ప్ చేయమని చెప్పి. ఆ పాప హెల్ప్ చేసింది. తర్వాత ధైర్యంగా ఎక్కాడు. ఫస్ట్ టైం భయపడినా మళ్ళీ ధైర్యంగా ఎక్కాడు కదా. ఇంకా 3-4 సార్లు 5 సార్లు బాగా ఎక్కి జారాడు అనమాట పైనుంచి. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. వాడు ఫస్ట్ టైం కదా ఇలా డేర్ చేయడం అనిపించింది. దీనికి ఎక్కేదానికి కాస్ట్ వచ్చేసి 70 రూపీస్ అండి. ఇక్కడ ఏదైనా అంతే. ఇందాక మేము ట్రైన్ ఎక్కాను కదా, అది కూడా 70 రూపీస్. ఇది హెలికాప్టర్ కూడా 70 రూపీసే. ఇక్కడ హెలికాప్టర్ కూడా లక్కీని ఎక్కమని చెప్పాను. దీనికైతే మా లక్కీ భయపడ్డాడు. ఒకడే ఎక్కాలి కదా, అందుకోసమే లక్కీ అయితే భయపడ్డాడు. ఇక్కడ చూడండి, మేమైతే ఇక్కడ ఐస్ క్రీమ్ తీసుకున్నాము. ఇక్కడ మా లక్కీ అయితే కోన్ ఐస్ క్రీమ్ తీసుకున్నాను, నేనైతే మ్యాంగో ఐస్ క్రీమ్ తీసుకున్నాను. ఇంకా మా ఆయన అయితే వద్దని చెప్పాడు, ఇంకా మా ఆయన తీసుకోలేదు. ఇంకో చెప్పడం మర్చిపోయా అండి, ఎగ్జిబిషన్కి రాకముందు అయితే మా లక్కీ అది ఉంటుంది కదా జైంట్ వీల్ ఎక్కాలని చెప్తూ ఉన్నాడు. ఇక్కడ జైంట్ వీల్ చూసి నేను ఎక్కను అంటున్నాడు. దాన్ని చూసి భయపడ్డాడు. ఇది మీకు తెలుసు కదా బ్రేక్ డ్యాన్స్, ఇది ఎక్కుదామని మాకు అంత ధైర్యం లేదండి. ఏమంటే ఇది ఫాస్ట్గా వెళ్ళిపోతుంది, అంటే తిరుగుతుంది బాగానే, ఒకసారిగా అది ఇసిరేసినట్లు అనిపిస్తుంది కదా దాంట్లో ఎక్కామంటే. ఇంకా మా లక్కీ అయితే అది కొలంబస్ ఉంది, అది కొలంబస్ ఎక్కాలని చెప్తున్నాడు. మేమైతే ఎక్కమని చెప్పాము. ఏమంటే వాడిని పట్టుకొని వాడు కొద్దిసేపైనా ఎక్కుతాడండి, కొద్దిసేపు కూర్చుంటాడు బాగానే లోపల. అది ఒకసారిగా పైనుంచి కిందికి దిగాడంటే అది వాళ్ళు ఆపరు కదా మధ్యలో. ఇంకా ఏడ్చినాడంటే ఇంకేం చేయలేము అక్కడ నుంచి. ఇక్కడ పక్షులు చూడండి అన్ని పావురాలు పైన పోతున్నాయి, భలే కలర్ఫుల్గా అనిపించింది మాకు అక్కడ. ఏమంటే నైట్ టైం అలా పావురాలు పోతుంటే బాగుంటుంది కదా లైటింగ్తో. ఇంకా ఇది కూడా ట్రైనే అండి. ఇదైతే మా లక్కీ ఇంకా ఎక్కడని చెప్పాడు. ఇక్కడ కొంతమంది కూర్చో ఉన్నారు కదా పిల్లల లోపల. ఆ పిల్లలు అయితే ఒకరేమో వామిటింగ్ చేసుకున్నారు అలా తిరుగుతుంటే వాళ్ళు. ఇంకా తర్వాత ఇక్కడ స్నాక్స్ అవన్నీ ఉన్నాయండి. ఇక్కడ గోబీ మంచూరియా, పానీపూరి, బజ్జీలు, ఇంకా పావు బాజీ అవన్నీ ఉన్నాయి. ముందైతే మేము అక్కడ అదేమంటారు పొటాటో ట్విస్టర్ ఉంటుంది అది తిన్నాము. ఆ తర్వాత ఇక్కడ గోబీ తీసుకున్నాము. షాపింగ్ చేద్దామని చూస్తే మా లక్కీ చూడండి బుట్టను తలపైన పెట్టుకుని ఏదో అమ్ముతున్నట్లు చేస్తున్నాడు. మా లక్కీ సైలెంట్గా ఉండడం అనుకుంటున్నారా? మా లక్కీ షాపింగ్ అయితే ఆల్రెడీ అయిపోయిందండి. ఆల్రెడీ మా లక్కీ 2 బెలూన్స్ లాగా ఉంటాయి కదా బొమ్మలు, అవి తీసుకున్నాడు. ఇంకా ఏదో 2 పెన్నుల్లాగా తీసుకున్నాడు, పెన్స్కి బొమ్మల్లాగా వస్తాయి కదా అవి తీసుకున్నాడు. ఏదో స్టిక్కర్స్ తీసుకున్నాడు. ఇంకా నేను షాపింగ్ చేస్తున్నాను. నేనైతే ఒక బాటిల్ తీసుకున్నాను, గ్లాస్ బాటిల్. ఇక్కడ చూస్తున్నా కదా బాటిల్స్లలో ఒక గ్లాస్ వస్తుంది, దానికి తీసుకున్నాను నేను. ఆ బాటిల్కి గ్లాస్ వచ్చింది కదా, ఆ గ్లాస్ బాటిల్ అయితే బాగా యూజ్ అవుతుందండి మాకు. జర్నీస్ టైంలో మా లక్కీతో గ్లాస్తో నీళ్ళు తాగాలని చెప్తాడు కదా, అప్పుడు ఆ గ్లాస్లో నీళ్ళు వేపించచ్చు కదా అని నేను ఆ బాటిల్ తీసుకున్నాను. ఇంకా నేనైతే ఈ షాప్లో కూడా షాపింగ్ చేశానండి. ఈ షాప్లో అయితే ఇయర్ రింగ్స్ ఏదో క్లిప్ తీసుకున్నాను. ఇక్కడ ఇయర్ రింగ్స్ కలెక్షన్స్ అయితే చాలా బాగున్నాయి. ఏమంటే ఇది ఎప్పటి నుంచో పెట్టారు ఎగ్జిబిషన్ తెలియదు కదా, చాలా అయిపోయినట్టు ఉన్నాయి మొత్తం కలెక్షన్స్ అంతా. కొన్నే ఉన్నాయి ఇక్కడ కలెక్షన్స్, కానీ ఆ కలెక్షన్స్లో కూడా చాలా బాగున్నాయి. డిజైన్స్ తక్కువ ఉన్నాయి కానీ మోడల్స్ అయితే చాలా బాగున్నాయి. నా ఇయర్ రింగ్స్ అయితే చాలా బాగున్నాయి, కొంచెం పెద్దగా ఉన్నాయి అనిపించింది కానీ చాలా వెయిట్లెస్ ఉన్నాయండి. నాకు కొంచెం పెద్ద కమ్మలు పెట్టుకుంటే చెవు నొప్పి వచ్చేస్తుంది, అందుకే ఎక్కువ నేను పెద్దవి తీసుకోవాలంటే భయపడతాను. కానీ నాకు పెద్దవే నచ్చుతాయి, కానీ తీసుకున్నాను. చాలా వెయిట్లెస్గా ఉన్నాయి ఆ ఇయర్ రింగ్స్ అయితే. అక్కడ మా షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా ఇంటికి స్టార్ట్ అయిపోదామని అనుకుంటుంటే ఇక్కడ మా లక్కీ అయితే ఫొటోస్ కోసం ఫోజులు ఇస్తున్నాడు. ఇక్కడ బయట అవన్నీ ఉన్నాయి కదా పోస్టర్స్, తన దగ్గర పోయి ఫోజులు ఇస్తున్నాడు ఫొటోస్ కోసము.
వస్తున్నాడు. మేము కొన్ని ఫొటోస్ తీసుకున్నాము. ఇంకా అదంతా అయిపోయాక ఇంకా స్టార్ట్ అయిపోయామండి. అప్పటికే టైం 9 అయిపోయింది. ఇంకా అక్కడ ఆటో బుక్ చేసుకొని ఇంకా స్టార్ట్ అయిపోయాము. ఇంతటితో అయితే ఈ వ్లాగ్ ఎండ్ చేస్తున్నానండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి. ఇంకో వీడియోతో కలుద్దాం.